హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కాస్ కిచెన్. ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చానండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తలకాయ కూరను 1 కేజీ తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో మటన్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 1/2 కేజీ పైన ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత మిక్స్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న తలకాయ కూరను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మటన్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన 50% కుక్ చేసుకోవాలి. మరి క్యాప్ తీసేసి కుక్ అయిందో చూద్దామా. కారం ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కావాలనుకున్న వారు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు కారం మొత్తం మటన్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2-3 విజిల్స్కి పెట్టుకుంటే సరిపోతుంది. గ్యాస్ పోయిన తర్వాత కుక్కర్ తీసేసుకొని అందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరో కొత్త రెసిపీతో కలుద్దామా. బాయ్ ఫ్రెండ్స్.